హలో! హలో! అన్న మీరు 1:100 గ్రూప్‌లో ఉన్నారు గదా! ఎవరమ్మా? అదే అదే అన్న నా పేరు వసంత అన్న. చెప్పండి. అయితే దీని గురించి మాట్లాడదామని చేసిన అన్న. అన్న ఏమైతుందన్న అసలు ఏం అర్థం కావట్లేదన్న. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ 1:100 ఇస్తానికి మనకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు గతంలో బట్టి గారే చెప్పిర్రమ్మా. 1:100 అన్న అసెంబ్లీ సెట్ అసలు మన మన సావు కోరుకుంటున్నట్టుందన్న వీళ్ళు. అన్న గ్రూప్ 1 అట్లేం లాంటి లేదమ్మా. పెద్ద అంటే ఎగ్జామ్, గ్రూప్ 1 లాంటి ప్రిలిమ్స్ పెద్ద ఎగ్జామ్ హ్మ్. 3 సార్లు రాసి మనం పరీక్షించుకోవాలా అన్న మన టాలెంట్‌ని. 2 సార్లు రాసినామన్న. అంటే అదంతా 2 సార్లు ప్రభుత్వం రాసి అమ్మా. పాస్ అయ్యి ఇప్పుడు ఈ ఒక్కసారి మన ఉన్న రిజర్వేషన్‌లు తీసేసిర్రు. జియో 1 చేంజ్ చేసేసిండ్రు. అన్న ఎట్లా అంటే ఫస్ట్ టైమ్ 81 మార్క్స్ వచ్చినాయి అన్న. అదే హ్మ్. ధైర్యంతోటి అరే 2 సార్లు రాసినాం కదా మూడోసారి కూడా అయిపోతుందని మెయిన్స్ పిక్చర్ల లెక్క మెయిన్స్ ఆన్సర్లు రాసుకుంటా కూర్చున్నా అన్న. నాకు కట్టలు ఆన్సర్ షీట్లు ఇప్పుడు ఎవరి దగ్గర పోయి తగలబెట్టాలన్నా నేను. నా చిన్న పాపను వదిలేసుకొని చదువుతున్నా అన్న. ఏం ఆల్రెడీ చేయాలో తెలుస్తలేదన్న నాకు. బట్టి గారు చెప్పిర్రమ్మా. గ్రూప్ 1కి 1:100 అవునన్నా కూడా చెప్పిర్రన్న. మన మన మనమేమో 10 దళితుల గురించి మార్కులతోటి పోలేదు కదా అన్న. ఆయన 1, 2 మార్కులతోని పోయిన వాళ్ళమన్నా ఎంత న్యాయబద్ధమైన డిమాండ్‌నే పెడుతున్నామన్నా మనము. మనకు ఎస్సీ వాళ్ళకు దళితులు మన బట్టి విక్రమార్క దళితుల ఆదర్శప్రాయుడు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, ఆయన 1:100 అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అసలు బట్టి ఉన్నప్పుడు సార్‌కి ఎన్ని సార్లు ఫోన్ చేసినానో అన్న. కనీసం ఆయనన్నా అర్థం చేసుకుంటాడని. ఫోన్ చేయని నాయకులు లేరన్న. ప్రతి ఒక్కరికి చెప్పి చూసినా అన్న. ఎవ్వరు ఏం చెప్పట్లేదన్న. ఏం తప్పు చేసినామన్న మనము. ఇందాకల ఫస్ట్ గూడా టైం ఒకటి రాసినాం. బట్టి గారి వాయిస్ గూడా వచ్చిందమ్మా. ఏమన్నారు ఆయన, అసలు రిజర్వేషన్‌లో ఎక్కడ గూడా ప్రాబ్లమ్ లేదు. ఓపెన్ కేటగిరీ మొత్తం ఓపెన్ కేటగిరీ వాళ్ళకే చేశారు. అసలు వాళ్ళు హ్మ్. ఒక్కసారి ఇప్పుడు సీఎం గారున్నారు. సీఎం గారు ఒక్కసారి లీగల్ వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడి అసలు 1:100 ఎందుకు సాధ్యం కాదని చెప్పొచ్చుగా. సాధ్యం కాదంటే కాదన్న. మనకు నోటిఫికేషన్‌లో ఉందన్న. వాళ్ళు అనుకుంటే ఏదన్నా చేయొచ్చన్న. 100% చేయొచ్చు. నోటిఫికేషన్‌లో కాదమ్మా. నోటిఫికేషన్‌ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు తల్లి నేను. హ్మ్. 1:100కి పక్కన పెడదాం మనం. హ్మ్. నోటిఫికేషన్ గ్రూప్ 1 ఫస్ట్ 2022లో రాసినాం. తర్వాత 2023లో రాసినాం. అంటే హ్మ్. 2023లో ఏం చేసినాం? నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసినాం. అంటే నోటిఫికేషన్‌లో క్యాన్సెల్ చేయమని చెప్పి ఎక్కడన్నా ఉందా? అయినా ఎక్కడ క్యాన్సెల్ చేసిర్రు. లేదన్న. రీ క్యాన్సెల్ ఎగ్జామ్ చేసిర్రు. పెట్టమన్నారన్న. మళ్ళీ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిర్రు. రీ ఎగ్జామ్ పెట్టమని కోర్ట్ చెప్తే వీళ్ళు రీ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. సరే ఓకే. వాళ్ళకి ఆ అధికారం ఉంది. 503 పోస్టులు మనకు కాకున్నా మళ్ళీ కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. అయినా మనం ఎగ్జామ్ రాసాం. రాసిన జియో తర్వాత కూడా చేంజ్ చేసిరన్న. జియో ఎవరన్నా చేంజ్ అసలు చేయమని కోర్టులో చెప్పింది. లేదమ్మా. ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళిచ్చిన ప్రతి దాంట్లో ఏ 1:50కి కోర్టులో తీర్పు వచ్చిందన్న జియో చేంజ్ లేదు. చేసి ఓపెన్ మెరిట్లు ఇవ్వమని చెప్పి. అంటే ఇప్పుడు మన బడుగు బలహీన ఇంకోటమ్మా. వర్గాలు ఇందాకల రావద్దా అన్న గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ కి. ఇందాకల కూడా 4-5 సంవత్సరాల నుంచి ఒక్కటే ఎగ్జామ్ ని మనసులో పెట్టుకొని ఇదే జీవితం అనుకొని చదువుతున్నామన్న. పిల్లల్ని ఇంట్లో వదిలేసి స్టడీ హాల్ పుట్టు అవును. తిరుక్కుంటా రోజు మొత్తం కూర్చొని తినక కాదన్న. ఇప్పుడు మెరిట్ లో సెలెక్ట్ అయ్యారు 1:50 అంటే మరి మనం 2 సార్లు క్వాలిఫై అయినాం కదా మనం మెరిట్ కాదా. ఇప్పుడు మళ్ళీ పెట్టమనండి అన్న అసలు ఎంత ఎగ్జామ్. ఎకనామికల్‌గా సఫర్ అయినాము. తర్వాత 4 ఆర్థికంగా, తర్వాత సంవత్సరాలు మైండ్ ఒక మొత్తం ఖరాబు. ఎగ్జామ్ మీద ఒక ఎగ్జామ్ ని నమ్ముకొని కూర్చోవడం ఎంత ఎంత దాని మీద కసి ఉంటే ఒకరు కూర్చుంటారన్న నాకు ఆ అదే అర్థం ఎగ్జామ్ కావట్లేదు. మీద. ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితుర్రంటే ఖచ్చితంగా మనకు చాలా పాజిటివ్‌గా ఉంటారు. రేవంత్ రెడ్డి గారి పక్కన ఐఏఎస్ ఆఫీసర్స్, అడ్వకేట్ జనరల్స్ లేరా? అసలు ఎవరు సలహా ఇస్తుర్రో అర్థం కావట్లే. ఇప్పుడు బట్టి గారు అసలు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఎన్ని ఉంది. ఆశలతోటి ఎంత హ్యాపీగా ఉన్నామన్నా. కనీసం కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడన్నా మనకి వాళ్ళే దిక్కు. ఎందుకంటే వాళ్ళు మనని నమ్ముకొని మన సహాయం కోరి గెలిచిన వాళ్ళు మనని పక్కన పెడతారని మనం ఎందుకు అనుకుంటామన్నా. అసలు గతంలో దగ్గర కూడా పోకపోయేదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అసలు ఏమనుకున్నామంటే ఏదైనా జరుగుతదనుకున్నాం. ఇప్పుడు గతంలో గ్రూప్ 2 ఎవరు క్యాన్సెల్ చేపిచ్చిర్రు? మన కాంగ్రెస్ వాళ్ళు మనం పోరాడుతూనే క్యాన్సెల్ చేపిచ్చింది. ఇట్లా గ్రూప్ 2 క్యాన్సెల్ వాళ్ళే చేపిచ్చారు. కదన్నా చేపించింది. మనం ఇవాళ ఏమన్నా అడిగినా వాళ్ళు గ్రూప్ క్యాన్సిల్ 1 గురించి చేపిమని. 1:100 ఆల్రెడీ వాళ్ళే ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పోట్లాడిర్రు. అసలు మనం అడుగుతానికి న్యాయం ఉందమ్మా. అన్న ఎందుకంటే మనం చచ్చిపోయిన ఒక్కొక్కళ్ళకి గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 ఉందన్న. నాకు అట్లా కూడా లేదన్న. నేను పోయి చస్తా అన్న. నాకు ఇంకా వేరే ఆలోచన కూడా లేదు. లేదు. లేదన్న. గ్రూప్ 1 అట్లాంటివి ఏం ఆఫీసర్ పెట్టుకోకు. అయిదాం నాకు తెలిసి అనుకుంటున్నా అన్న. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మిస్‌గైడ్ చేస్తున్నావు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర చాలా దగ్గర మంది ఉన్నారన్న. ఇప్పుడు నేనున్నామ్మా. నేను 2 ఇయర్స్ నుంచి మొత్తం స్ట్రగుల్‌ని వదిలేసుకొని ఓన్లీ గ్రూప్ 1 గురించే ప్రిపేర్ అయినా. గ్రూప్ 1 మెయిన్స్ క్లాస్ అయిపోయింది. 3 సార్లు కోచింగ్‌కెళ్ళా నేను. 3 సార్లు 2 సార్లు టెస్ట్ సీరీస్‌లో తీసుకున్నాను.
అయినా గాని ఇప్పుడు నాకసలు ఇక అన్న నాకు చావాలా మనమేమన్నా బతకాలా నాకే పోస్ట్ అర్థం పోన్ కావట్లేదు. మనకు అడుగుతున్నామా? జీవితం ఇది పోస్ట్‌లు ఎండ్ కాదు అడుగుతున్నామా? కదమ్మా! ఏం హ్మ్. అడుగుతున్నామన్నా మనం? పోస్ట్ పోన్ అడగట్లేదు. పోస్ట్‌లు పెంచమని అడుగుతలేము. కనీసం ఒక్క అవకాశం కల్పియరా అన్న మెయిన్స్ రాయనీకి. మెయిన్స్ రాస్తామని అంటున్నాము గదా అన్న. అంటే రేవంత్ రెడ్డి గారికి సార్‌కి ఎందుకు ఎళ్తలేదో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక్కసారి ఆలోచించి అడ్వకేట్ జనరల్ పిలిపించి 2, 3 లీగల్ చిక్కులు కేసులున్నాయమ్మా. అంటున్నారు. ఎంతసేపు లీగల్ చిక్కులు లేదమ్మా అంటున్నారు. కోర్ట్ ఏపీపీఎస్సీలో కేస్ ఉంది. 1:100 ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు నా రాని దగ్గర లీగల్ కోర్ట్ కేస్ చిక్కులు. ఉంది చూడండి. కోర్ట్ కేస్ ఆల్రెడీ మనకు ఇదివరకు ఉన్న కోర్ట్ కేస్ అదేదో త్రివేది కేసో ఏదో అంటారు. ఆ త్రివేది కేస్ అసలు దానికి సంబంధించింది కానే కాదు. ఆ కోర్ట్ కేసు అది ఆ త్రివేది కేసులో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి తీసుకునే దాంట్లో అన్న ఇది ప్రధాన పరీక్ష కాదన్నా. అవును. మనకు ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే జరిగింది. ప్రిలిమ్స్ మెయిన్స్ కి షార్ట్ లిస్ట్ చేస్తారన్నా. మరి ఎందుకు ఆ జాబులు త్రివేది ఇవ్వడం కేస్ తీసుకొచ్చి కాదన్నా ప్రతి ఇది. దానికి ఇక్కడ లింక్ పెడుతుర్రమ్మా. ఇంత నేననేదేందంటే చేసే బదులు మనలాంటి ఒక 20 మందిని ముందర కూర్చోబెట్టుకుని అసలు మీరు ఏం కోరుకుంటారు? అంత ప్రజాపాలనలో అంతా కూడా దిక్కులేదన్న మనకి. ఎందుకు స్టార్టింగ్‌లో బాగా చేసిండు. వచ్చినప్పుడు దారిలో పెట్టుడు సెక్రటరీలో పోతుంటే పిలిచి ఇటు రండమ్మా అని పిలిచిండు. ఇప్పుడు ఎంత అసలు ఘోరం అన్న పోలీసుల లాఠీలు పెట్టి వ్యవహారం కొట్టిస్తుర్రు. నాకు చూస్తే. అర్థం కావట్లేదు. ఎంత ఆ ఘోరంగా ఉందంటే వ్యవస్థ అసలు అసలు. అన్న మరి ఈ అన్న రేవంత్ రెడ్డి గారే చేయిస్తుర్రా? లేకపోతే వేరే కింద వాళ్ళు వేరే అన్న వాళ్ళు చేస్తుర్రా అర్థం నా కావట్లేదు. బాబు 9 మంత్స్ ఉన్నప్పుడు వదిలేసిన అన్న. వానితో ఉండాల్సిన టైం కూడా వదిలేసుకున్నా నేను. నాకు మళ్ళీ ఆ టైం వస్తుందా అన్న? ఏమన్నా జాబ్ చేస్తావా ఒక తల్లి నువ్వేమన్నా? సార్ ఏందన్నా? జాబ్ ఏమన్నా చేస్తావా? నేను ఏం చేయనన్నా. దీన్నే నమ్ముకొని కూర్చున్నా అన్న. సరే. ఇన్ని పైసలు పెట్టుకుంటా, ఇంత చదువుకుంటా, పిల్లల టైం కూడా వదిలేసుకొని ఇప్పుడు నాకు ఆ రోజులు వస్తాయా అన్న? మళ్ళా 4 సంవత్సరాలు తిరిగి వస్తుందా అన్న నాకు? ఏముందమ్మా ఇప్పుడు ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో ఇచ్చిర్రు. తర్వాత పక్కన ఏపీ 1:75 ఇస్తురన్న పక్కన కేరళలో. ఏపీలో కూడా ఇచ్చిర్రు కదమ్మా! గ్రూప్ 1, గ్రూప్ 2 అక్కడ ఏపీలో కూడా ఇచ్చిర్రు. 1999 లో కూడా అంతే. ఇప్పుడు 2004 లో ఇంకొక దాంట్లో కూడా వాళ్ళకి కూడా హ్మ్. 1:100. ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు 2004 కూడా లో ఇచ్చిర్రమ్మా. రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా చేసిందన్న సేమ్. అసలు నాకేం వీళ్ళ అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఏమనుకుంటుర్రో, ఎందుకు అంత కక్ష కడుతుర్రో, నిరుద్యోగుల వాళ్ళ యొక్క చెమట ఓడ్చి కష్టపడి ఊరూరా తిరిగి వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ప్రచారాలతోటి గెలిచిర్రు. అక్కడొచ్చిన 2% రిజల్ట్ కూడా నిరుద్యోగులదే. ఇయాల వాళ్ళకు అది అందరికి పదవులొచ్చినాయంటే నిరుద్యోగులే కదమ్మా! ఇలా పదవులు అదే తీసుకొని కదన్న. బల్మూరి వెంకట్ గాని, ఆ సీఎం విశ్వాసం ఉంటదని అనుకున్నామన్న. ఇగ కానీ ఇగ మరి మనం చచ్చిన మనని ఇంత తర్వాత మనమందరం చచ్చిన తర్వాత ఇస్తారేమో నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను. నేనైతే చచ్చిపోతాను. ఏ నాకైతే ఇది తప్ప అట్లా ఇంకొకటి కాదు దిక్కు తల్లి. నేను లేదన్న. ఆ రకంగా అంటలేను. క్యాజువల్‌గా అంటున్నా. చనిపోవడం అనేది మనం ఇది కాకపోతే ఇంకోటి అన్న చేసుకోవచ్చు. ఇంకేముందన్న? ఏముందన్న అసలిప్పుడు? ఏం మిగిలింది? ఏమన్నా ఏది అంటే గ్రూప్ 2 కాదమ్మా. రాసుకోండమ్మా అని అంటున్నారు. నేను గ్రూప్ 2 కోసం ప్రిపేర్ కాలే అన్న. వీళ్ళకి తెలవదా గ్రూప్ 2 ఏందో, గ్రూప్ 1 ఏందో? నిన్న డిబేట్‌లో అంటున్నాడు సార్, మానవతా రాయ్ సార్ అంటున్నాడు. గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎంత ఎంత అహా! ఎంత డిఫరెన్స్ ఉంది అని మానవతారాయ్ అన్నాడు. సార్‌ది నిన్న నేను కూడా చూసినమ్మా. మానవతారాయ్ సార్ అంటాడు 1:100 నెక్స్ట్ నోటిఫికేషన్‌లు ఇస్తా అంటే, ఈ నోటిఫికేషన్‌లు ఇస్తానికి ఏం ఈ ప్రాబ్లమ్ అయితుంది? నెక్స్ట్ కాదన్న చూసి ఈ నోటిఫికేషన్ 563 ఏంది? ఆ పోస్టులు నోటిఫికేషన్ ఏంది? 100కు మళ్ళొస్తాయా? 100 ఇన్ని పోస్టులు వస్తాయమ్మా? 100కు పైన డీఎస్పీ పోస్టులు, 80కు పైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు. ఏ ఏ మళ్ళా మళ్ళా మనం సచ్చి పుట్టినా కూడా రావన్న. హ్మ్. ఇప్ ఎందుకన్నా ఇట్లా చేస్తున్నారు? అదేదో ఇక్కడే ఇవ్వచ్చు కదన్నా. మేము కనీసం మెయిన్స్ రాసుకుంటాం కదా అన్న మనం. అసలు నీ బాధ చూస్తుంటే నాకసలు నేను జెన్స్ అయిపోయినా. అసలు ఏం చేయలేకపోతున్నా. నాకైతే నేనే అసలు నాకు నేను పిల్లల్ని ఇట్లా వీళ్ళందరిని ఉండి కూడా వదిలిపెట్టి అన్న, ఇట్లా ఉండి కూడా ఫోన్ చెయ్యనోళ్ళు లేరన్న. ఎంత మందికి ఫోన్ చేసినాను అన్న. హ్మ్. ఎవ్వరికి కూడా గింత కూడా మానవత్వం ఉందా అనిపిస్తుంది అన్న. మా జీవితాల్ని నాశనం చేయడానికి వచ్చినట్టుంది ప్రభుత్వం అయితే. నిజంగా అన్న. మెయిన్స్ రాయకపోతే నేనైతే ఉన్నానన్న. నా వల్ల ఇస్తారమ్మా. కావట్లేదన్న. నా నాకు తెలిసయితే పేపర్లు అన్ని లేదమ్మా. ఇప్పుడు ఏడబడేసేయాలన్న నేను వాళ్ళు ఆన్సర్లు రాసిన నీకోటి చెప్తున్నా పేపర్లు. చూడు అమ్మా మీరు చూడు వసంత. ఇక్కడ వాళ్ళకు తెలిసిన డాటా ప్రకారము 1:50 ఇస్తేనే దాదాపు లీగల్‌గా చాలా సమస్యలున్నాయి. ఇవన్నీ సమస్యలు ఎవరో ఒకరు రేజ్ చేస్తారు. అనవసరంగా వాళ్ళు 1:100 ఇచ్చేస్తే అందరూ రాసుకుంటారు అయిపోతది. అనవసరంగా ప్రభుత్వం అసలు ఏం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లే. ఇక్కడ మళ్ళా మనం టైం కూడా అడగమన్నా. 2 హ్మ్. నెలలైనా పర్లేదన్న. ప్రిపేర్ అయ్యి రాస్తాం. 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితున్నాం కదా అన్న. అయ్యో! ఇస్తారులే అమ్మ. ఏం నువ్వు ఎట్లాంటి అట్లాంటియి ఏం జేసుకోకు. ఎందుకంటే జీవితంలో ఏమో చాలా ఉంది. ఇది కాకపోతే వేరే బ్రతకొచ్చు. నాకింకా ఏదో ఒక మూలన నాకు నమ్మకం ఉందన్న. అందుకే ఉన్నా. 100% ఇస్తారమ్మ. నాకు గూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి క్లియర్‌గా వాళ్ళకు ఎంతసేపు సుప్రీం కోర్ట్ కేస్ అని జెప్తున్నారు గానీ, కరెక్ట్ రీజన్ వాళ్ళ దగ్గర రావట్లేదు. అది వస్తే మాత్రం ఖచ్చితంగా 100% ప్రతి వస్తది. ఒక్కరు లీగల్ చిక్కులు అంటున్నారు కానీ ఎలాంటి లీగల్ చిక్కులో చెప్తలేరు. ఏమనంటే 1:50 ఎవరు వెళ్తారంటే అన్న ఇక్కడ ఫెయిర్ ఛాన్స్ అన్న.
ఫెయిర్ ఛాన్స్. హ్మ్. వాడు చదువుతాడు, మనము చదువుతాం మెయిన్స్ కి. రేపు వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లమ్ మెరిట్ లో ఉండదు ఉంటాడో వాళ్ళకి. వాడికే కదా జాబ్ వచ్చేది. ఎందుకు పోతారన్న ఉత్తిగానే? అంతా కూడా దమాక్ ఎవ్వరు లేదా అన్న? కోర్టుకు పోవడానికి లేదమ్మా. నీకు దీని మీద కోర్ట్ అనేది టీఎస్పీఎస్సీ కోర్టుకెళ్తే నిర్ణయం. సింపుల్ గా కోర్టు ఏం చెప్తది, అక్కడ టీజీపీఎస్సీకి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు రేషియోని, కావాలంటే నోటిఫికేషన్ ని కూడా రద్దు చేసే అవకాశం అట్లా టీజీపీఎస్సీకి అనుకుంటే ఉంది ఏపీపీఎస్సీ అని వాళ్ళు కోర్టులకు చెప్తారన్న పోరమ్మా. వాళ్ళు. పక్కన ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2కి ఇచ్చారు. కోర్టు కేసుకి వెళ్ళారా వాళ్ళు? మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అదే, అది కోర్టుకి పోలేదా అక్కడ వాళ్ళెందుకు లేదా? వెళ్ళాలి అన్న మరి? అక్కడ గ్రూప్ 1 కూడా పోటీ ఇస్తారట అన్న, మేడం. పోటీతత్వం ఉండాలి. మంచి ఆఫీసర్లు బయటికి రావాలంటే మనం ఉండాలన్న. ఖచ్చితంగా వీళ్ళు ఎంత మంది నిజాయితీ పరులు, ఎంత మంది దీనికోసం సిన్సియర్ గా కష్టపడ్డ ఆస్పిరెంట్స్ లేరన్న. ఎంప్లాయీస్ అప్పుడు చదువుకుంటా అంటే కూడా టైం ఇయ్యలే. వాళ్ళంతా పాపం వాళ్ళ జీవితాలు మొత్తం ఎంప్లాయీస్ జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి. ఆ! ఎంత ఘోరం అన్న అసలు. ఎవరు చెప్పుకోవాలన్నా, ఎన్ని ఛానల్స్ కి చెప్పుకున్నా, ఎంత మందికి చెప్పుకున్నా, ఎవ్వరు ఏం అసలు ఆ వినట్లేదన్న. సీఎం గారు ఒకసారి వచ్చి కలిసి మాట్లాడి మన 100 మందితో కూర్చొని మాట్లాడితే అసలు ఎవరెవరికి ఎన్ని బాధలున్నాయి. అసలు సీఎం గారు ఇయాల సీఎం పదవి తీసుకుర్రంటే మన నిరుద్యోగుల యొక్క మన మన యొక్క కృషే అది. ఇవాళ వాళ్ళు ఏమనంటే ప్రతిపక్షం వాళ్ళు సపోర్ట్ చేస్తారంట అన్న. మరి ప్రతిపక్షం మనము మనము కేసీఆర్ రాజ్యంలో ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ వచ్చి మనకు సపోర్ట్ చేయలేదా? అప్పుడు ఆయన అన్నాడా ప్రతిపక్షం సపోర్ట్ చేస్తుందని చెప్పేసి? ఎప్పుడైనా అంతే కదన్న. ప్రధానంగా ఏదన్నా దాంట్లో మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు వస్తాయి కదన్న. ఎవరికైనా అట్లనే కామన్ కదన్న వాళ్ళని పోయేది. ఎవరు పిలుస్తుర్రమ్మా ఇప్పుడు మనం పిలుస్తున్నామా అన్న వాళ్ళని? వాళ్ళే వస్తున్నారు. జీవితం నాశనం చేస్తానికి వ్యవస్థను మొత్తం ఆగం చేసి మన జీవితాలు ఆడుకోవడానికి చేసిర్రు వీళ్ళంతా. భయం వేస్తుందన్న నాకైతే. మెయిన్స్ రాకపోతే ఏం చేయాలో కూడా తెలియదు అన్న నాకు. ఏం కాదమ్మా, ఏం కాదు, రాస్తావు నువ్వు. 100% మెయిన్స్ రాస్తావు. కొద్దిగా గుండె ధైర్యం చేసుకో. 100% మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాలి. దీని మీద ఆలోచిస్తారు. ఖచ్చితంగా నువ్వు రాస్తావు. ఒక్కటే హోప్ ఉందన్న, ఇంకేం లేదన్న. ఏం కాదమ్మా, వస్తది. నువ్వు టెన్షన్ పడకు. ఏం ప్రాబ్లం ఉండదు. బాధపడకు. 100% రాస్తావు. మేము ఆల్రెడీ అందరిని కలుస్తున్నాం. లీగల్ కూడా ఫైట్ చేస్తున్నాం. దాదాపు వస్తది. హోప్స్ ఉన్నాయి. నువ్వు దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓకే ఇవన్నీ అన్న. పాయింట్స్ సీఎం గారికి ఎవరు చేరవేస్తలేరు. ఒకవేళ అవునన్న. ఇవన్నీ పాయింట్స్ సీఎం గారికి చేరవేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితాం. దాంట్లో ఆ అవునన్న. ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. గుండె ధైర్యం ఓకే చేసుకో. అన్న. సరే మా ఓకే అన్న. బాయ్.